మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మన తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనని ఆసక్తి పరులై దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరలా ఈరోజు యూట్యూబ్ ద్వారా మీ మధ్యకు దేవుని మాటలు తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు. మరొకసారి గత వారంలో ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. అదేంటంటే ఈ లోకానికి దిక్కెవరు, ఈ లోకానికి దిక్కెవరు అనేటువంటి పాఠంలో నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చారు. ఈ ప్రపంచానికి దిక్కు ముందుగా దేవుడు, మన తండ్రి అనేటువంటి దేవుడు అని విన్నాం. ఆ తర్వాత దిక్కుగా యేసుక్రీస్తు వారిని నియమించినట్లు, ఆ తర్వాత దిక్కుగా పరిశుద్ధాత్మను నియమించినట్లు మనకు అర్థమవుతుంది. దేవుడు తన కష్టం, తన కష్టార్జితం, తన ఉన్నతమైనటువంటి ప్రేమను మన మధ్య చూపించడానికి ఈ అద్భుతమైనటువంటి లోకాన్ని మన కొరకు తను చేసిన విషయాన్ని గురించి మనం వింటూ వచ్చాం. అలాగనే మనల్ని కూడా చేశాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు వారిని మన కొరకు ప్రాణం పెట్టడానికి ముందుగానే నియమించినట్లు మనం విన్నాం. ఆ నెక్స్ట్ ఈ బైబిల్ గ్రంథాన్ని మన మధ్యకు తీసుకుని రావడానికి దిక్కుగా పరిశుద్ధాత్మను నియమించినట్లు మనం చూసాం. ఆ రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వారి కార్యక్రమాలు వారు మన కొరకు చేసిన విధానాన్ని గత పాఠంలో మనం వింటూ వచ్చాం. వారే మనకి దిక్కు. ఇకపోతే దేవుడు మనుషులమైన మనందరికీ 4 దిక్కులను కూడా ఏర్పాటు చేసినట్లు మనకు తెలుసు. ఏమండి? నలుదిక్కులు అంటారు. అలాగనే మనందరికి దేవుడు 4 దిక్కులను ఏర్పాటు చేశాడు. ఈ దిక్కులన్నిటిని కూడా దేవుడు పంచభూతాలతో నిర్మాణం, పంచభూతాలతో సృష్టిని చేసి, పంచభూతాలతో నిర్మాణం చేసి ఈ అద్భుతమైన విశ్వాన్ని, ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిని దేవుడు చేసినట్లు మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఈ ప్రకృతి అనేది మనము పుట్టిన తర్వాత దేవుడు చేసింది కాదు, మనం పుట్టకముందే మనకు అవసరమని చేశాడు. పుట్టిన తర్వాత మనిషికి ఆక్సిజన్ అవసరమని అప్పుడు దేవుడు గాలిని పుట్టించలేదు, తయారు చేయలేదు, సృష్టించలేదు. మనం పుట్టకముందే గాలి మనకు అవసరమని దేవుడు. అలా ఈ పంచభూతాలు, గాలి, నీరు, పదార్థం, అగ్ని, శూన్యం, ఇవన్నీ ఈ పంచభూతాలతో మరి మిళితమైనదే ఈ ప్రకృతి అనేది. కాబట్టి మనకి ప్రకృతి లేకపోతే, ప్రకృతి అవసరం లేకపోతే, ప్రకృతి ద్వారానే మనం జీవిస్తున్న మన సంగతి మీరు ముందుగా గుర్తెరగాలి. అంటే మనము బ్రతకాలంటే మన జీవించే 70-80 సంవత్సరాలు, ఈ 70-80 సంవత్సరాలు మనకి జీవనము సవ్యంగా సాగాలంటే ఇదిగో ఈ ప్రకృతి ఒడిలో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. ప్రకృతి లేకపోతే మనము బ్రతకలేం. అంటే మన జీవించి 70 సంవత్సరాలు మనం బ్రతకాలంటే ప్రకృతి ఆధారం. ఏమండి? నిజంగా గాలి కావాలంటే ప్రకృతి నుంచే మనం తీసుకోవాలి. నీరు మనకు కావాలంటే ప్రకృతి నుంచే మనం నీటిని తీసుకోవాలి. ఆహారం కావాలంటే ప్రకృతి నుంచే మనము తీసుకోవాలి. బట్టలు వేసుకోవాలంటే ప్రకృతిలో ఉన్న పదార్థం ద్వారా వస్త్రాలను తయారు చేసుకుని వేసుకోవాలి. మనం ఒక ఇల్లు కనుక, గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అది పూరిల్లైనా, పెంకిటిల్లైనా, డాబా అయినా, బంగ్లా అయినా, ప్యాలెస్ ఏమైనా సరే, ఏదైనా ఒక ఇంటిని మనము
తయారు చేసుకోవాలి, మనము కట్టుకోవాలంటే ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని మనము తీసుకుని దాన్ని మనం తయారు చేసుకోగలుగుతాం. సో అలాగనని మనం వాడుకునేటువంటి ప్రతి వస్తువు కూడా ప్రకృతిలో నుంచి మనము తీసుకున్నవే తప్ప మరొకటి కాదు. సైకిల్ కానివ్వండి, మోటార్ బైక్ కానివ్వండి, మరి కారు కానివ్వండి, బస్సు, ట్రైను, మరి హెలికాప్టరు, విమానము, ఇలా ఏ వస్తువు లేదంటే ఏ వాహనమైనా సరే మనము వాడుకోవాలంటే, కావాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకుని మనం తయారు చేయాలి. ఇంట్లో మనకు కావలసిన ప్రతి మెటీరియల్ కూడా ప్రకృతే మనకు ఆధారం. ఏమండి, ఆఖరికి మనము మన పిల్లలు చదువుకోవాలన్నా ప్రకృతిలో నుంచి తీసిన జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిందే తప్ప, అంటే శాస్త్రవేత్తలు రాసినటువంటి పుస్తకాలు అవన్నీ ప్రకృతిని ఆధారం చేసుకుని ప్రకృతిలో నుంచి తీసినవే. వృక్షశాస్త్రము, జీవశాస్త్రము, జీవ పరిణామ శాస్త్రము, మరి తర్వాత జంతు శాస్త్రము, అంతరిక్ష పరిశోధన శాస్త్రము, మానవ నిర్మాణ శాస్త్రము, పిండోత్పత్తి శాస్త్రము, లేదంటే భూగర్భ శాస్త్రము, ఇలా ఏ శాస్త్రమైనా సరే ప్రకృతిలో నుంచి మనిషి తీసుకున్నవే తప్ప, మరొకటి కాదు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ ప్రకృతి మనకు ఆధారము, ఈ ప్రకృతి మనకు దిక్కు. ప్రకృతి లేకపోతే మనము బ్రతకలేం. మన జీవించే 70 సంవత్సరాలు ప్రకృతి లేకపోతే ఏమండి, అందుకని దేవుడు ఈ ప్రకృతిని మనకి దిక్కుగా ఇచ్చాడు. ఈ ప్రకృతి మనకు దిక్కైతే ఈ ప్రకృతిని దేవుడు చేశాడు, తన కష్టంతో చేశాడు. కాబట్టి ఆయనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దిక్కు అని చెప్పాలి. ఈ ప్రకృతిని అంతటిని కూడా సాక్షాత్తుగా దేవుడే తన యొక్క రెక్కల కష్టం. ఏమండి, ఆదికాండము 1వ అధ్యాయం కనుక మీరు చూస్తే దాంట్లో దేవుడు చేసిన ప్రకృతి గురించి ఇవన్నీ చక్కగా వివరంగా వ్రాయబడి ఉంటాయండి. ఇంకా ఒకసారి మనం కనుక దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే కీర్తన గ్రంథము 148వ అధ్యాయం, ఏమండి 3, 4, 5 వాక్యాలు ఒకసారి కీర్తన గ్రంథంలో నుంచి 148వ అధ్యాయము 3, 4, 5 చూద్దాం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఓకే అండి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా, యెహోవా తన మాట సెలవియ్యగా ఇవన్నీ పుట్టెను. ఆకాశము, మహాకాశాలు, ముల్లోకాలు, ఆకాశములో ఉన్నటువంటి సమస్తము, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, అందరి సమస్తము, ప్రతిది కూడా దేవుని ఆజ్ఞ, దేవుని మాట, ఆయన ఆజ్ఞయ్యగా ఇవన్నీ పుట్టెను. అర్థమైందండి? ఇవన్నీ దేవుడు మన కొరకు చేసినటువంటి అద్భుతమైన సృష్టి అండి. ఒకసారి మనము ఆదికాండము 1వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలు ఒకసారి మనం ఆలోచిస్తానండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. ఏమంటే దేవుడు రాత్రి మనకు వెలిగివ్వటానికి చంద్రుణ్ణి కలుగు చేశాడు, పగలు మనకు వెలుగు ఇవ్వటానికి సూర్యుడిని కలుగు చేశాడు. రాత్రి చక్కగా అరే చీకటిగా ఉంది కదా, మరి ఎలాగూ మరి మనకేమీ కనిపించట్లేదు అని మనం అనుకుని ఇబ్బంది పడతాం. కాబట్టి చల్లటి వెన్నెల రాత్రి, ఏమండి, మంచి ఆ చంద్రుడిని మనకు ఏర్పాటు చేశారు. అలాగే మరి పగలు
వెలిగివ్వటానికి ఇదిగో సూర్యుడిని మనకి ఏర్పాటు చేశారు. నిజంగా వీటి గురించి మనం గనక ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ వచనంలో కాలములను, దినములను, సంవత్సరములను సూచించటానికి సూచన. ఏమండి, మనకి కాలం తెలియాలంటే సూర్యుడు చంద్రుడు ఉండాలి, లేకపోతే మనకి కాలం అనేది మనకు తెలియదు. ఏమండి, మనకి ఒక రోజు అయిందిరా అని మనకు తెలియాలంటే భూమి ఒక దగ్గర బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికి చేరితే ఒక దినం అవుతుంది, 24 hours అవుతుంది. ఏమండి, భూమి నిజంగా మనము ఆలోచించినట్లయితే మన వాళ్ళు కొంతమంది ఇదివరకు అంటే మనకు ఇప్పుడు టైం వచ్చింది, గడియారాలు వచ్చినాయి. రాకముందు సూర్యుడు మనకి నెత్తి మీదకి వచ్చినప్పుడు సహజంగా అప్పుడు కొంతమంది ఆలోచన, ఇప్పటికీ కూడా పొలాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర గడియారాలు ఉండవు కాబట్టి అరే సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడంటే ఖచ్చితంగా 1 అయ్యే ఉంటుందిరా అని అంటారు. అంటే 1 అయింది కాబట్టి సూర్యుడు వచ్చాడా నెత్తి మీదకి, లేదంటే సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు కాబట్టి 1 అయిందా? దేవుని పిల్లలారా, సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు కాబట్టి 1 అయింది. 1 అయింది కాబట్టి సూర్యుడు వచ్చాడు కాదు. మనకి టైం తెలియాలంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండాలి. అప్పుడు మనకు ఒక రోజు అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఒక మాసం, ఒక నెల మనకు తెలియాలంటే ఈ భూమి చుట్టూ కూడా చంద్రుడు తిరుగుతూ ఉండాలి. అప్పుడు మనకి 30 రోజులు పట్టిద్ది. 1 month అయింది అని మనకు అర్థమవుతుంది. ఇక భూమి అలాగే ఈ చంద్రుడు ఇవి 2 కూడా సూర్యుని యొక్క చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగినప్పుడు పట్టే కాలం ఎంతంటే 365 రోజులు, సుమారుగా సంవత్సరం అంటాం మనం. ఏమండి, సూర్యుడు లేకపోయినా, చంద్రుడు లేకపోయినా, భూమి లేకపోయినా నిజంగా మనకి కాలం అనేది ఎలా అర్థమవుతుంది, ఎలా తెలుస్తుంది? ఒక రోజు అవ్వాలంటే భూమి తిరగాలి, 30 రోజులు, ఒక మాసం అవ్వాలంటే ఏమండి చంద్రుడు భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉండాలి. ఒక సంవత్సరం అవ్వాలంటే ఇవి 2 కూడా సూర్యుని యొక్క చుట్టూ తిరుగుతూ ఉండాలి. అప్పుడే మనకి కాలం అనేది అర్థమవుతుంది. కాబట్టి మనకి కాలం అర్థం అవటానికి మెయిన్ దేవుడు సూర్యుడు చంద్రులను ఆయన ఏర్పాటు చేశాడు. అవే మనకు దిక్కు. అవి గనక ఆగిపోయినాయా, ఏమండి, అవి గనక తిరగటం, భూమి గనక తిరగటం ఆగిపోతే స్ట్రక్ అయ్యి, ఏమండి, మనకున్న బైకు ఎన్ని దినాలు పనిచేస్తుందండి? ఏమండి, ఎన్ని దినాలండి అది? మనకున్న ఏ బైక్ అయినా, ఏ కారు అయినా ఎంతకాలం పనిచేస్తుంది? కొన్ని దినాలకి రిపేర్ వచ్చేసి షెడ్కి వెళ్ళిపోతుంది. కానీ నిజంగా ఇన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి భూమి తిరుగుతూ ఉంది కదా, మరి దానికి డీజిల్, పెట్రోల్, ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పవరు. ఏమండి, ఎప్పుడైనా మనుషులమైన మనం ఆలోచించామండి, ఒక్కసారి ఇది గనక ఆగిపోతే మన పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచించండి. ఏమండి, సూర్యుడు గనక మనకు వెలుగివ్వటము ఆగిపోతే, అసలు ఒక రోజు గనక సూర్యుడు బయటకు రాకపోతే, ఇక మనం ఆ రోజు ఎంత ఇబ్బంది పడతామనండి. కొంతమంది అయితే ఆడవాళ్ళు అంటారు, అరే నేను మరి బట్టలు వాష్ చేశాను, ఈరోజు దుప్పట్లు కూడా నేను మరి వాష్ చేశాను, కానీ సూర్యుడేంది ఇంక రాలేదు అని చెప్పేసి. ఏమండి, ఇంకొంతమంది అయితే నేను వడియాలు పైన ఆరబెట్టాను, సూర్యుడు ఇంకా మరి రాలేదు అని చెప్పేసి అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇది సూర్యుని యొక్క అవసరత. ఏమండి, ఏదైనా ఒక వస్తువు, ఒక మనిషి ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకు అర్థం కాదండి. వాళ్ళు లేనప్పుడు, వెళ్ళిపోయినప్పుడే
వాళ్ళకి విలువ అనేది మనకు అర్థమవుతుంది. ఏమంటే కరెంటు ఉన్నంత వరకు దాని విలువ అసలు మనకు అర్థం కాదండి. అసలు ఎండాకాలంలో మరి కరెక్ట్గా 10 గంటలకో 12 గంటలకో కరెంటు పోయిందనుకోండి, ఇక దోమలకి ఆ చెమటలకి ఇక మనకి నిద్ర పట్టగా ఏమండి అప్పటిదాకా మనకి కరెంట్ యొక్క విలువ అర్థం కాదు. ఎలాగైనా వాడతాం, ఫ్యాన్లు వేస్తూ ఉంటాము, లైట్లు వేస్తూ ఉంటాము, ఏసీలు వేస్తూ ఉంటాము, ఇక అన్ని పనులు మనకి చూసుకుంటూ ఉంటాం. ఏమండి అది కనుక పోతే, అంటే పవర్ పోతే అప్పుడు దానికి విలువ మనకు అర్థమవుతుంది. అలాగే సూర్యుడు ప్రతిరోజు మనకు వస్తూ ఉంటే దానికి విలువ అసలు మనకు అర్థం కాదు. ఒక రోజు కనుక రాకపోతే, బాగా మబ్బట్టి మరి సూర్యుడు కనుక బయటికి రాకపోతే, ఏమండి సూర్యుడి మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది అంటే ప్రపంచం సమస్త జీవరాశులు కూడా సూర్యుని మీద ఆధారపడి ఉంది. సూర్యుడు గనక లేకపోతే మానవుని యొక్క జీవి యొక్క మనుగడ అసాధ్యం, ఊహించడానికి కూడా చాలా కష్టమవుతుందండి. అసలు పవర్ కావాలన్నా ఇప్పుడు కొంతమంది సూర్యుని యొక్క ఆ యొక్క వేడి వల్ల మరి పవర్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆ మిషన్లు వచ్చినాయి, చూస్తూ ఉన్నాం మనం. ఏమండి ఇంకా సూర్యుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ప్రతిదండి. ఏమండి విత్తనాలు వేసిన ఆ తర్వాత ఆ విత్తనాలకు నీరు కావాలంటే, ఆ నీరు కావాలంటే పైనుంచి వర్షాలు పడాలి. వర్షాలు పడాలన్నా సూర్యుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. అదేంటి అని అంటారా? నేను మీకు గత పాఠంలో మీకు చెప్పాను. ఏమండి పంటలు పండాలంటే వర్షాలు రావాలి కదా. ఏమండి ఒకసారి మనము దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 వాక్యం చూద్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఏమండి ఆకాశము నుంచి వర్షం వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును. ఏమండి విత్తనాలు మొక్కొచ్చి పంట పండి ఆహారం అనేది మనకు చేతికి రావాలంటే వర్షాలు పడాలి కదండి. వర్షాలు రావాలంటే దీన్ని సైన్స్లో దీనిని హైడ్రాలజికల్ సైకిల్ అంటారు. అంటే సూర్యుని యొక్క వేడిని బట్టి సముద్రంలో వాటర్ అంతా కూడా ఆవిరైపోయి అక్కడ మేఘాలుగా మారి అక్కడి నుంచి వచ్చి పొలాల మీద వర్షాలు పడి పంటలను మొత్తం చక్కగా మనకి ఆహారం ఇవ్వటానికి ఇదంతా దేవుని యొక్క మరి ప్లాన్ అండి అని నేనంటే మీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు తన గ్రంథములు రాయించినటువంటి మాట అండి ఇది. ఒకసారి మనము 135వ కీర్తన వచనము 7 చూద్దాం. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. ఓకే అండి. ఏమండి ఆవిరి లేపి వర్షాలను కురిపించేది దేవుడేనంటండి. ఏమండి మనము బ్రతకాలంటే ఏమండి ఆహారం కావాలి. ఆహారము పండాలంటే వర్షాలు రావాలి. మరి వర్షాలు రావాలంటే వర్షాలని కురిపించేది ఎవరండి? దేవుడండి. వర్షాలు కురిపించేది దేవుడండి. ఏమండి ఈ రోజున మనిషి యొక్క ఆలోచన విధానము ఎట్లా ఉంటుందంటేనండి, ఏమి లేదండి, కొంచెం పంటలు బాగా పండి చక్కగా ఇంటికి రావాల్సినటువంటి ధాన్యం కనుక వస్తేనండి, ఇక మనిషి దేవుణ్ణి లెక్క 4 మెతుకులు కనుక నోట్లోకి వెళితే, 4 వేళ్ళు కనుక నోట్లోకి వెళితే ఇక మనిషి ఎవరనే దేనిని కూడా లెక్క చేయడండి. ఒక ఆయన ఇట్లాగే ఆ సంవత్సరము పంటంతా కూడా మరి బాగా పండిందని ఎక్స్ట్రా కొట్లను కట్టించి
ఈ పంటను తీసుకెళ్ళి దాంట్లో పెట్టి, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, నేను నీ కొరకు ప్రయాసపడ్డాను, ఎంజాయ్ చేయి. అంటే పంటలు బాగా పండి మంచిగా ఉండేసరికి ఇక మనిషి దేవుడు లేడు అనేవాళ్ళు ఉంటారు. ఏమండి, ఈ ప్రపంచానికి ఈ ప్రతి మనిషికి కూడా డబ్బే దిక్కు, డబ్బే ఆధారం, డబ్బే ఆశ్రయం. కాబట్టి ఈ ప్రపంచానికి దిక్కు డబ్బే కానీ దేవుడు కాదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మూర్ఖులండి వాళ్ళు. ఏమండి, దేవుని పిల్లలారా, అసలు మనము భోజనము తినాలంటే ఏమండి మరి పంటలు పండాలి కదా. పంటలు పండాలంటే వర్షాలు రావాలి కదా. వర్షాలు రావాలంటే దేవుడు మరి కురిపించాలి కదా. అసలు దేవుని సెలవు లేకుండా, దేవునికి సెలవు లేకుండా అసలు ఇప్పుడు చాలామంది ఏమంటారంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు. నిజమే, రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ ఈ రెక్కలు ఆడించేది ఎవరనే విషయము ఎప్పుడైనా మీరు ఆలోచించారా? రెక్కాడితేనే డొక్కాడుతుంది. ఈ రెక్కలు ఆడించేది ఎవరు? నీవు కష్టపడి పని చేసుకోవాలంటే, నువ్వు కష్టపడి పని చేసుకోవాలంటే దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వు పని చేసుకోలేవయ్యా. ప్రసంగి గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ఏమండి, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన, అంటే నీవు కష్టపడి పని చేసుకుని ఒక ముద్ద నువ్వు తినాలంటే, నువ్వు సుఖాన్ని మరి అనుభవించాలంటే అది నీకు దేవుడిచ్చే బహుమానం. కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు నీకు శక్తినివ్వాలి, ఆరోగ్యాన్నివ్వాలి. ఏమండి, దేవునికి బహుమానం అనేది. దేవుని సెలవు లేకుండా నువ్వు ఎలా ఫుడ్ తింటావయ్యా? ఏమండి, అక్కడే 2వ అధ్యాయము 25వ వాక్యం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏమండి, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే దేవునికి దయా దాక్షిణ్యాలండి. ఏమండి, ఈ రోజున మనము బ్రతికే ఈ 70 సంవత్సరాలు, మన జీవించే ఇక 70 సంవత్సరాలు సుఖంగా మనము ప్రశాంతంగా బ్రతకాలంటే ప్రకృతి మనకు దిక్కైతే, ఆ ప్రకృతి ప్రకృతిని కలుగు చేసినటువంటి దేవుడే ఈ ప్రపంచానికి దిక్కు. అంతే తప్ప నా డబ్బే నాకు దిక్కు, మా ఆయనే నాకు దిక్కు, నా పిల్లలే నాకు దిక్కు, మా అమ్మ నాన్నే మాకు దిక్కు, నా యజమానే నాకు దిక్కు, నా ఉద్యోగమే నాకు దిక్కు, నా వాళ్ళే నాకు దిక్కు, నా యొక్క రక్త సంబంధికులే నాకు దిక్కు అని అనబాకండి, అనొద్దు. ఏమండి, ఒక వాక్యాన్ని కనుక మనం ఆలోచిస్తానండి, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం చూద్దాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏమండి, స్త్రీకి శిరస్సు పురుషుడైతే, పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు వారైతే, యేసుక్రీస్తు వారికి శిరస్సు తండ్రి అని దేవుడు. ఈ ప్రపంచానికి శిరస్సు ఆయనే. ఏమండి, హెడ్, శిరస్సు అంటే హెడ్, అంటే ఈ ప్రపంచానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచానికి హెడ్ ఆయనే. ఏమండి, మనము జీవించటానికి, మనము బ్రతకటానికి ప్రకృతి మనకు దిక్కైతే, ఈ ప్రకృతిని కలుగజేసినటువంటి మహాదేవుడు ఈ ప్రపంచానికి దిక్కు. ఆయన ఈ ప్రపంచానికి శిరస్సు అని వ్రాయబడి ఉందండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు
ఈ ప్రపంచానికి దిక్కు అని విన్నాం. నెక్స్ట్ యేసుక్రీస్తు వారి ప్రపంచానికి దిక్కు అని విన్నాం. పరిశుద్ధాత్ముడు ఈ ప్రపంచానికి దిక్కు అని మనం విన్నాం. ఆ తర్వాత మనము బ్రతకటానికి అవసరమైన మొత్తం దేవుడు ఇక ప్రకృతిని మన కొరకు ఏర్పాటు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మనుషులమైన మన కోసము దేవుడు చేసిన, దేవుడు తీసుకున్న నిర్ణయాలు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క గొప్ప కార్యాలు. ఇప్పుడు మానవుల యొక్క సమస్త మానవాళి, ప్రపంచ మానవాళి యొక్క సంరక్షణార్థమై దేవుడు వచ్చి సువార్త చెప్పేదేమీ లేదు. వీళ్ళందరి కోసం, సమస్త మానవాళి కోసము ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు వారు రారు. మరలా మనకి బైబిల్ గ్రంథాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకి రారు. ఆల్రెడీ భూమి మీదే ఉన్నారు, మనకి గ్రంథాన్ని ఇచ్చేశారు. మరలా తిరిగి మరో గ్రంథాన్ని ఇవ్వటానికి లేదు, ఇచ్చేశారు కాబట్టి. ఇలా ఈ ముగ్గురు కూడా వాళ్ళు చేయవలసిన పని, మానవుల యొక్క సంరక్షణార్థమై క్షేమం కొరకు వారు చేయవలసిన మొత్తం వాళ్ళు చేసేసారు. మరి ఇప్పుడు ఇంతమంది విషయమై దేవునికి ఇంకా మనసులో వేదన ఉంది, ఆలోచన ఉంది. దేవుడు చేయవలసింది చేశాడు, యేసుక్రీస్తు వారు చేయవలసింది కూడా చేశారు, పరిశుద్ధాత్ముడు చేయవలసింది కూడా చేశారు, అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎవరిని పంపెదను, దేవుడు అంటున్న మాట. మా నిమిత్తము, మా ఫ్లోరల్ బహువచనం వాడారు ఇక్కడ. దేవుడు మాట్లాడుతున్న విషయం ఇది. మేము ముగ్గురం ఇంత చేసాము కదా, తండ్రి అని దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నేను నా ప్రియ బిడ్డలిద్దరూ కూడా ఇంత చేశారు కదా, ఇప్పుడు మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా మా కోసం ఎవరు వెళతారు? మనుషుల యొక్క రక్షణార్థమై, వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని పరలోకానికి తీసుకుని రావటానికి, మా గురించి చెప్పటానికి, మా కష్టాన్ని చెప్పటానికి, నా బిడ్డల యొక్క త్యాగాన్ని చెప్పటానికి మా నిమిత్తము ఎవరు వెళతారు అనంటే, నిజంగా అండి, అప్పట్లో దేవుని పిల్లలు కొంతమంది, ప్రవక్తలు అనబడిన వాళ్ళు కొంతమంది, అప్పటి దేవుని పిల్లలు, మేమున్నామయ్యా మమ్మల్ని పంపండి, మేమున్నాం, మమ్మల్ని పంపండి, మేము వెళతాం, సమాజం యొక్క క్షేమార్థమై, రక్షణార్థమై మేము వెళతాం. నిజంగా ప్రారంభం నుంచి కనుక మనం ఆలోచిస్తే, ఏమండి, దేవుని గురించి వాళ్ళు చెప్పడానికి మేమున్నామని వాళ్ళు ముందుకొస్తే, దేవుడే ఈ ప్రపంచానికి వాళ్ళని దిక్కుగా ఉంచినట్లుగా మనకు అర్థమవుతుందండి. దేవుడు, యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ, ఆ తర్వాత తన పిల్లలను, పూర్వకాలంలో తన పిల్లలను మానవాళి యొక్క రక్షణార్థమై, క్షేమార్థమై వారిని దిక్కుగా ఉంచినట్లుగా మనకి అర్థమవుతుంది. ఏమండి, ఒక వాక్యాన్ని చూద్దాం. యూదా పత్రికలో నుంచి 14-15 వాక్యాలు చూద్దాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఏమండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించారు, ప్రవచనాలు చెప్పారు, రాబోయే విషయాలు చెప్పారు, దేవుని మాటలు చెప్పారు. అప్పటి జనాంగం యొక్క రక్షణార్థమై, ఏమండి, హానోకు లాంటి వాళ్ళు, ప్రవక్తలు కొంతమంది, ఏమండి, ప్రవచనాలు చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చటానికి
వారిలో ఆ, భక్తిహీనులందరూ ఆ, భక్తిహీనముగా చేసిన ఉమ్. వారి భక్తిహీన క్రియలన్నిటిని అన్నిటిని గూర్చియు తీర్పు తీర్చడానికి, అన్నిటిని గూర్చియు భక్తిహీనులందరికీ తీర్పు తీర్చడానికి, భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు ఉమ్, తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు ఉమ్, తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఏమండి, ఎప్పుడు యేసుక్రీస్తు వారు, ఎప్పుడు రాకడా, ఎప్పుడు తీర్పు, ఏమండి, ఇవన్నీ కూడా అప్పుడే అంటే సుమారుగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయితే ఇంచుమించుగా, ఆయనకు ముందు సుమారుగా ఒక 4000 సంవత్సరాలకి ముందు ఇంచుమించుగా, ఏమండి, 3,500 సంవత్సరాల క్రితం ముందుగా హానోకు అప్పటి జనాంగానికి యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాలు చెప్పాడంటే, భక్తిహీనులు వారు చేసేటువంటి మరి ఆ క్రియలను గురించి, ఏమండి, తీర్పును గురించి, యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి అప్పుడే చెప్పారా? హెచ్చరించారా? అప్పుడే వారు మరి సువార్త చెప్పారా? మరి చెప్పడానికి ఒక ప్రశ్న మనకు రావచ్చు. అదేంటంటే, హానోకు గారికి యేసుక్రీస్తు వారి గురించి ఎలా తెలుసండి? యేసుక్రీస్తు వారికి ముందు సుమారుగా 3,500 సంవత్సరాలకు ముందు పుట్టినటువంటి వ్యక్తి ఇంచుమించుగా. ఆయనకి, హానోకు గారికి, ఏమండి, యేసుక్రీస్తు వారు అందరికీ తెలుసండి. యేసుక్రీస్తు వారు పుట్టకముందే తెలుసండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి, ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి సుమారుగా 2000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఏమండి, ఆల్రెడీ మన వాళ్ళకి క్రిస్మస్ సీజను స్టార్ట్ అయింది కదండి. నవంబర్ 25 నుంచి మరి డిసెంబర్ 25 వరకు మన వాళ్ళు క్రిస్మస్ మాసంగా పెట్టుకుని, ఏమండి, యేసుక్రీస్తు వారి యొక్క బర్త్డేని మన వాళ్ళు ఎవ్రీడే ఒక సెలబ్రేషన్ లాగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారు ఎవరికి తెలియదు. సరే, ఓకే, భూమి మీదకు వచ్చింది మాత్రం వాస్తవమే 2000 సంవత్సరాలకి ముందు. కానీ ఒక విషయం ఏంటంటే, ఆయన అసలు భూమి మీదకు రాకముందే పరలోకంలో ఉన్నాడని, ఆయన పరలోకంలో పుట్టాడన్న సంగతి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని. ఏమండి, సుమారుగా యేసుక్రీస్తు వారికి ముందు ఒక 700, 1000 ఇంచుమించుగా, ఆ సంవత్సరాలకు ముందు 600 సంవత్సరాలకు ముందు ఇంచుమించుగా యెషయా గారు చెప్పినటువంటి విషయాలండి, ప్రవచించిన విషయం క్రీస్తు పుట్టకముందే సుమారుగా. ఏమండి, మనకు శిశువు పుట్టెను అని పాస్ట్ టెన్స్లో మాట్లాడుతూ వచ్చారంటే, అప్పటికే పుట్టారు, అప్పటికే పరలోకంలో ఉన్నారు. భూమి మీదకి వచ్చింది మొన్న 2000 years బ్యాక్, కానీ పరలోకంలో ఆయన ఎప్పుడూ పుట్టారు. మరి ఆ విషయము యెషయా గారికి తెలుసు. అలాగే ఆయన వచ్చి తాను పొందబోయేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, వీటన్నిటి గురించి కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాస్తా వచ్చారు. దావీదు గారికి కూడా తెలుసు కాబట్టి 22వ కీర్తనలో నా దేవా అనే మాటలు మనం స్టార్టింగ్లో వింటే యేసుక్రీస్తు వారి శ్రమల గురించినటువంటి అధ్యాయం అంతే కూడా మనం వింటాం. వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారికి తెలుసండి. అబ్రహాం గురించి యేసుక్రీస్తు వారే సాక్షాత్తుగా ఆయన ఏమంటారంటే, ఒకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం చూద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను అని చెప్పారండి. ఏమండి, అబ్రహాము నన్ను చూడాలని, అబ్రహాము
నన్ను చూడాలని మిగులు ఆనందించెను. అబ్రహాం ఎక్కడా? యేసుక్రీస్తు వారు ఎక్కడా? ఏమండి, ఈ విషయము వాళ్ళే అంటారు. ఏమని కింద వచనములు, అందుకు యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, నువ్వేంటి నిన్ను చూడాలని అబ్రహాము అనుకోవటం ఏంటి? అప్పుడు అంటారు యేసుక్రీస్తు వారు 58వ వచనములో, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని. ఏమండి, అబ్రహాం గారు పుట్టక మునిపే ఉన్నాను నేను. మీరు ఏమనుకుంటున్నారు నన్ను? అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను నేను. అబ్రహాంకు తెలుసు, హానోకు కూడా తెలుసు. అసలు మనం మరి ఆలోచించినట్లయితే పూర్వకాలమందున్న ప్రవక్తలందరికీ కూడా యేసుక్రీస్తు వారి గురించి బాగా తెలుసండి. ఒకసారి మనం చూద్దామా? మత్తయి గారి సువార్త 13వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడలేకపోయారు, మీతో నిశ్చయముగా. ఏమండి, నేను మీతో చెప్పే మాటలన్నీ కూడా వాళ్ళందరూ వినాలనుకున్నారు, నన్ను చూడాలనుకున్నారు, నేను చెప్పే ఉపమానాలు వినాలనుకున్నారు, నేను చేసేటువంటి కార్యాలు మొత్తం కూడా, ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా వాళ్ళు చూడాలనుకున్నారు. ప్రవక్తలందరూ కూడా, నీతిమంతులందరూ కూడా నన్ను, నేను చేసే కార్యాలు చూడాలనుకున్నారు, నా మాటలు వినాలనుకున్నారు. కానీ వాళ్ళకి ఆ భాగ్యం దొరకలేదు. ఏమండి, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారి గురించి పూర్వకాలం ముందు ఉన్నటువంటి ప్రవక్తలు అందరికీ తెలుసు. కాబట్టి హానోకు దగ్గర నుంచి ప్రతి వ్యక్తికి కూడా, దేవుని యొక్క పిల్లలందరికీ కూడా తెలుసు. అందుకని వాళ్ళు ఆ కాలంలో దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి యొక్క రాబోయే రాకడ గురించి, ఆయన యొక్క ఉగ్రత గురించి, తీర్పును గురించి, ఇవన్నీ భవిష్యత్తులో ఉంటాయి అని అప్పటి జనాంగాన్ని హెచ్చరిస్తూ చెప్పినట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే అప్పటి ఒకప్పుడు వారు అప్పటి జనాంగానికి వాళ్ళు దిక్కైనట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రారంభంలో హానోకు గారు అప్పటి జనాంగానికి దిక్కైతే, ఏమండి, ఆ తర్వాత నోవహు కాలంలో భయంకరమైనటువంటి జలప్రళయము వచ్చేటువంటి ఆ సమయంలో వాళ్ళందరికీ నీతి సువార్తను వినిపించడానికి ఆ జనాంగానికి నోవహు గారి దిక్కయ్యారు. ఆ మాటను మనము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము వచనము 5 చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. నీతిని ప్రకటించాడు. ఎప్పుడు? ఆ కాలంలో, ఆ సమయంలో. ఏమండి, దేవునికి ఉగ్రత, జలప్రళయము వచ్చేటువంటి ఆ సమయంలో వాళ్ళందరికీ దేవుని వాక్యము చెప్పే దిక్కు ఎవరయ్యారా అనంటే నోవాహు గారు. సుమారుగా 100 సంవత్సరాలకు పైబడి అప్పటి జనాంగానికి నీతిని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని గురించి అంటే అప్పటి జనాంగానికి నోవహు గారు దిక్కయ్యారు అని మనకు అర్థమవుతుంది. ఏమండి, ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే, దిక్కులేని వారుగా ఉంటే, ఏమండి, ఫరో అనేటువంటి ఆ యొక్క రాజు ద్వారా మరి అతని క్రింద బానిసలుగా వేదన పడుతూ దిక్కు లేనటువంటి మరి వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళందరికీ దిక్కుగా దేవుడు ఇదిగో మోషే గారిని
ఏర్పాటు చేసినట్లు మనకి అర్థమవుతుంది. మోషే, ఫరోకు నువ్వే దేవుడు అయ్యా. నిజంగా వాళ్ళందరినీ కూడా ఆ ఊరు నుంచి, ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకుని రావటానికి నిజంగా అతనే వాళ్ళందరికీ ఆధారమయ్యాడు. వారి పక్షాన దేవునికి విజ్ఞాపన చేయటానికి, వాళ్ళందరినీ కానాను దేశానికి తీసుకొని రావటానికి ఆ కాలంలో మోషే గారి దిక్కయ్యాడు. ఇక ఆ తర్వాత నుంచి మనం ఆలోచించుకున్నట్లయితే అప్పటి జనాంగానికి న్యాయాధిపతులు దిక్కయ్యారు. వారి తర్వాత రాజులు వాళ్ళందరికీ దిక్కుగా ఉన్నారు దేవుని పక్షాన. ఇలా మనము పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం కనుక ఆలోచించినట్లయితే ఏమండి, అప్పటి జనాంగానికి అప్పటి వారికి ప్రవక్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి లేకపోతే న్యాయాధిపతులు కానివ్వండి, రాజులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవుని తర్వాత వారి యొక్క సంరక్షణార్థమై, వారి యొక్క క్షేమార్థమై వారి దిక్కుగా ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ప్రపంచాన్ని రక్షించే విషయంలో, కాపాడే విషయంలో, మనుషుల యొక్క క్షేమార్థమై ఈ ప్రపంచానికి శిరస్సు అయినటువంటి దేవుడే మొదటి దిక్కు అయితే, రెండవ దిక్కుగా యేసుక్రీస్తు వారైతే, మూడవ దిక్కుగా పరిశుద్ధాత్ముడైతే, ఇదిగో ఇక మనం ఆలోచించినప్పుడు నాలుగవ దిక్కుగా ఇదిగో దేవుని పిల్లలు, ప్రవక్తలు. ఏమండి, అప్పటి న్యాయాధిపతులు, అప్పటి రాజులు, అప్పటి మరి నాయకులు, వీళ్ళందరూ కూడా దేవుని పక్షాన దేవుని యొక్క పిల్లలను సంరక్షించి వాళ్ళందరిని కాపాడి పరలోకానికి తీసుకుని పోవటానికి వాళ్ళే అప్పటి జనాంగానికి దిక్కుగా మారినట్లు మనకి అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఆ తర్వాత వారి కాలం అయిపోయిన ఆ తర్వాత, పాత నిబంధన కాలం అయిపోయిన ఆ తర్వాత, ఈ యొక్క క్రొత్త నిబంధన కాలంలో ఈ ప్రపంచానికి ఎవరు దిక్కయ్యారు, ఎవరు అండయ్యారు, ఎవరు ఆధారమయ్యారు, వీళ్ళ గురించి దేవుడు ముందే ఈ ప్రపంచానికి దిక్కు అండని ఎవరి గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ప్రపంచ జనాంగాన్ని రక్షించేటువంటి ఒక బాధ్యత, రక్షించేటువంటి దిక్కు ఎవరి మీద బాధ్యత ఉందో, ఎవరు ఈ లోకాన్ని రక్షించేటువంటి దిక్కుగా బాధ్యత కలిగి ఉన్నారో ఆ విషయాలు మొత్తం మనము నెక్స్ట్ క్లాసులో మనం వింటాం. దేవుడి మాటలు మన కొరకు దీవించనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున తండ్రి, ఇదిగోనైనా ఈ లోకానికి దిక్కెవరు అనేటువంటి ఇక పాఠంలో నుంచి దేవా, రెండవ మరి పాఠాన్ని పార్ట్ 2 మేము నాయన వింటూ వచ్చాము తండ్రి. మీరు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలు ఈ లోకానికి దిక్కైతే మా నిమిత్తము ఎవరు పోతారని మీరు అన్నప్పుడు, ఒకనాటి మీ ప్రవక్తలునైనా, ఒకనాటి మీ పిల్లలు, నీతిమంతులు, న్యాయాధిపతులు, రాజులు నైనా, మరి అప్పటి మరి నాయకులు, వీళ్ళందరూ కూడా నైనా మీ పిల్లల యొక్క సంరక్షణ విషయంలో, వారందరిని పరలోకం తీసుకొని వచ్చే విషయంలో దిక్కుగా, పాత నిబంధన ఆ కాలంలో వాళ్ళందరూ దిక్కుగా మారినట్లు మనకు అర్థమవుతుంది. అయితే నాన్న, ఈ కాలంలో, ఈ క్రొత్త నిబంధన కాలంలో, ఈ ప్రపంచాన్ని కాపాడే విషయంలో, సంరక్షించే విషయంలో నైనా, ఈ లోకాన్ని రక్షించే విషయంలో ఎవరు దిక్కై ఉన్నారు, ఎవరిని దిక్కుగా మీరు ఏర్పాటు చేశారో, ఎవరు ఈ ప్రపంచానికి అండగా ఉన్నారు, అవన్నీ విషయాలు మిమ్మల్నైనా ఇదిగో నా తండ్రి నెక్స్ట్ క్లాసులో వినబోతుండగా మీ పిల్లలందరూ శ్రద్ధగా విని ఆలోచించి నాయనా, మరి ఏ రీతిగా వాళ్ళ ముందుకు సాగాలో తగిన మీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మరి సెలవు తీసుకుందాం.